వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చూద్దామండి. చాలా అంటే చాలా సింపుల్ చేసుకోవడం. సాయంత్రం పూట ఏమన్నా స్నాక్ కావాలి, స్నాక్స్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఒక 10 నిమిషాల్లో ఇలా చేసుకొని తినచూడండి. చాలా బాగుంటాయండి టేస్ట్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలి అంటే బ్రౌన్ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా చేతితోటి తుంచుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్ని ముక్కలుగా తుంచుకొని వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక చిన్న టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే పచ్చిమిర్చి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. కారం 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కారం వేసుకోకపోయినా పర్వాలేదు. ఆల్రెడీ మనం మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి సరిపోతుంది. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ప్లేస్ లో మీరు మైదా కానీ లేదా బియ్య పిండి కానీ వేసుకోవచ్చు. దీంట్లోనే శనగపిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. శనగపిండి మనకు బైండింగ్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకోండి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపారంటే మీకు గట్టి చపాతీ ముద్దలాగా వస్తుంది. వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి, మరి లూజ్ అయిపోతుంది. మీకు ముద్దకు వస్తుందా లేదా చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మనం టిక్కీలు ఎలా అయితే చేసుకుంటామో ఆ షేప్ లో వచ్చేటట్లు చేసుకోండి. ఒకవేళ మీకు షేపు ఇలానే కాకపోతే మీకు ఇష్టమైన షేప్ లో చేసుకోవచ్చు. నేనైతే టిక్కీల టైప్ లో చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చేసుకొని అన్ని ఒక ప్లేట్ లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, అన్నీ నేను ఇలాగా తయారు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత వీటిలన్నింటిని ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. మీకు ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవడం ఇష్టం లేకపోతే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. కానీ షాలో ఫ్రై కంటే ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. వేసిన వెంటనే తిప్పకుండా 1 నిమిషం ఆగి తిప్పుకోండి. లేదా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని వేయించుకున్నా పర్వాలేదు. ఇలా 2 వైపులు బాగా వేగేటట్టు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది. నేను కాస్త ఎక్కువ వేయించుకున్నానండి బాగా క్రిస్పీగా ఉండడానికి. మీకు ఇంత క్రిస్పీగా వద్దు అనుకుంటే కొంచెం పైన కలర్ వచ్చి లోపల సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి. నేను కాస్త క్రిస్పీగానే వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ తీసి పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకున్నారనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది. మిగతావి కూడా ఇలాగే వేయించుకోండి. వీటిల్ని టమాటా కెచప్ వేసి ఇచ్చారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సాయంత్రం పూట ఏమన్నా తినడానికి అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటాయి టేస్ట్. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మనా చెఫ్ ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Download Moj.